కీర్తనలో 145వ అధ్యాయం. రాజు అయిన నా దేవా, నిన్ను ఘనపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. యెహోవా మహాత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు. ఆయన మహాత్యము గ్రహింపశక్యము కానిది. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు, నీ పరాక్రమ క్రియలను తెలియజేయుదురు. మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించెదను. నీ భీకర కార్యముల విక్రమమును మనుషులు వివరించెదరు. నేను నీ మహాత్యమును వర్ణించెదను. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీదనున్నవి. యెహోవా, నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి. నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును, ఆయన బలమును నరులకు తెలియజేయుటకై నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకుందురు. నీ శౌర్యమును గూర్చి పలుకుదురు. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. యెహోవా పడిపోవు వారిని అందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారిని అందరినీ లేవనెత్తువాడు. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుదువు. నీవు నీ గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృపచూపువాడు. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగానున్నాడు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయును. నా నోరు యెహోవాను స్తోత్రము చేయును. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నుతించుదురుగాక. 140వ కీర్తన నుంచి 144 వరకు మనం ధ్యానించిన కీర్తనలలో అతడు దావీదుకు కలిగినటువంటి ఇబ్బందులలో, శ్రమలలో, దుఃఖ పరిస్థితులలో ఎటువంటి పరిస్థితులు లేకుండా వెళ్ళి ఉన్నాడో, తర్వాత 144వ కీర్తనలో ఏ విధంగా దేవుడు తనకు విజయాన్ని దయచేసి స్థిరపరిచున్నాడు అనేటువంటిది చూస్తాం. ఈ 145వ కీర్తన నుంచి 150వ కీర్తన వరకు ఈ 6 కీర్తనలలో దేవుడు తనకు కలుగు చేసిన విమోచనను బట్టి స్తుతిగానములతో ఈ మిగిలినటువంటి ఈ కీర్తనల గ్రంథంలో మిగిలిన 6 అధ్యాయాలు దేవుడైన యెహోవాను స్తుతించుట అనేటువంటి ఆధారంగా రచించబడినటువంటి గీతములు. చూడండి, 145వ అధ్యాయం వక్కణలో స్తుతి కీర్తన అని వ్రాయబడింది. తర్వాత 146వ అధ్యాయంలో మొదటి వచనం యెహోవాను స్తుతించుటి. 147వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుటి. 148వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుటి. 149వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుటి. 150వ అధ్యాయం మొదటి వచనంలో యెహోవాను స్తుతించుటి. స్తుతి ఆధారంగా వ్రాయబడినటువంటి ఈ 6 కీర్తనలతో ఈ కీర్తనల గ్రంథం ముగుస్తుంది. దీనిలో చెప్పబడినటువంటి ఈ వక్కణలో స్తుతి కీర్తన అనేటువంటి ఈ వక్కణ లేక హెడ్డింగ్ చాలా కీర్తనలకు లేదు. ఇది మనం చూసినట్లయితే ఈ విధంగా వర్ణించబడినది ఇది ఒకటే కీర్తనగా కూడా మనం గుర్తించవచ్చు. దానిని హెబ్రీ భాషలో దానిని ఈ కీర్తన అనే దానికి హెబ్రీ భాషలో తెహిల్లిం అని, స్తుతి అనే మాటకు సఫీర్ అని అర్థం. సఫీర్ తెహిల్లం అనగా స్తుతి కీర్తన అని అర్థం. ఈ తెహిల్లం అనేటువంటి మాట మనము అందరికీ సుపరిచితమైనటువంటి ఒక హెబ్రీ భాషలో ఉన్న మాట హల్లెలూయా. ఈ హల్లెలూయా అనేటువంటి పదములో నుంచి ఈ తెహిల్లిం అనేటువంటిది, ఈ రెండు కూడా మూల భాషలో ఒకే పదములో నుంచి తీసుకుని రాబడినాయి. ఈ తెహిల్లిం హల్లెలూయా అనేటువంటి మాట ఇక్కడ ఇప్పుడు మనం చూసినటువంటి ఈ కీర్తనలన్నిటిలో కూడా ఆ విధంగా వాడబడినటువంటి ఈ హల్లెలూయా
అవి చాలాసార్లు ఇంగ్లీష్లో ప్రైజ్ ది లార్డ్ అని మాటకు ట్రాన్స్లేషన్ చేసినప్పుడు జరుగుతుంది. భాషాంతరంలో హల్లెలూయా అనే మాటకు ప్రైజ్ ది లార్డ్. ఈ ప్రైజ్ ది లార్డ్ అనేటువంటి మాట మనం ముఖ్యంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే, అది దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు విజయోత్సాహంతో తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి సమయంలో పరలోకములో ఆయనను గురించి వర్ణించుతూ పాడుతున్నటువంటి దూతలు ప్రకటిస్తున్నటువంటి మాట హల్లెలూయా అనేటువంటిది. ఉదాహరణకు చూడండి, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు ఆ 24 పెద్దలను 4 జీవులను సాగిలపడి ఆమెన్ ప్రభువును స్తుతించుడి, అనగా హల్లెలూయా అనే మాట అర్థం అది. తర్వాత 6వ వచనంలో కూడా చూడండి, ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. తెలుగులో ఇక్కడ ఈ వేరువేరుగా వ్రాయబడ్డాయి. ఇంగ్లీష్లో అయితే హల్లెలూయా అనే మాట వాడబడింది. హల్లెలూయా అనేటువంటి మాట ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో వాడబడిన సందర్భం ప్రభు అయిన యేసుక్రీస్తు జయించినటువంటి విశ్వాసులతో కూడా వచ్చు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అపవాదికి సూచనగా ఉన్నటువంటి క్రూర మృగాన్ని, వారందరినీ కూడా అతనిని వెంబడిస్తున్నటువంటి సైన్య సమూహాన్ని ఓడించి తన రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి సందర్భంలో వర్ణించబడినటువంటి కీర్తన ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం. దానిలో వాడబడినటువంటి ఈ యెహోవాను స్తుతించుడి, ప్రభువును స్తుతించుడు అనే మాట ఆధారంగానే ఈ 145వ కీర్తనలో కూడా మనం చూడవచ్చు ప్రభువును స్తుతించుట అనేది. అనగా ఈ ప్రభువును స్తుతించుట అనేటువంటి మాట పరలోకంలో దూతలు పాడుతున్నప్పుడు ఒక విశిష్టమైనటువంటి సందర్భానికి అనుసారంగా వాడబడినటువంటి మాట. అనగా ఏదైతే దేవుని యొక్క క్రమం తప్పిపోయి భూలోకంలో మనుషుడు దేవునికి వ్యతిరేకంగా లేచి అపవాదుని వెంబడించి దేవునికి విరుద్ధంగా చేసినటువంటి క్రియలన్నిటినీ కూడా దేవుడు సరైనటువంటి తీర్పులతో ఈ లోకానికి వచ్చి భక్తిహీనులందరినీ సంహరించి తన నీతితో కూడినటువంటి రాజ్యాన్ని, సత్యముతో కూడా కూడినటువంటి రాజ్యాన్ని స్థాపించి తనను ప్రేమించి భక్తులకు వారందరికీ కూడా విడుదల కలుగు చేసి భూమి మీద తన యొక్క సామ్రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి సందర్భంలో దానికి సూచనగా పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు ప్రభువును స్తుతించుడి లేక హల్లెలూయా అని పాడుతున్నటువంటి పాట సందర్భం అది. దావీదు అతడు వెళ్ళినటువంటి పరిస్థితులన్నిటిలో కూడా తను పొందినటువంటి విడుదలను గురించి మాట్లాడటం మాత్రమే కాకుండా రాబోయే దినాలలో దేవుడు భూమి మీద తన రాజ్యాన్ని స్థాపించి తనను ప్రేమించు వారందరికీ దావీదు ఏ విధంగా విడుదల పొంది ఉన్నాడో ఆ భక్తులందరూ కూడా రాబోయే దినాలలో విడుదల పొంది ఏ విధంగా దేవుని యొక్క ఉద్దేశానుసారమైనటువంటి పరలోక సంబంధమైనటువంటిది దేవుని క్రమంతో కూడినటువంటిది రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోతున్నాడో దానికి గుర్తుగా కూడా ఈ 145వ కీర్తనలో వర్ణించబడింది. అది కొన్ని మాటలు ఈ కీర్తనలో వ్రాయబడ్డాయి. అవి కనుక మనం గమనించినట్లయితే అది వారు ఆ కీర్తనలో ఎవరెవరు దానిలో భాగస్థులుగా ఉన్నారనే విషయాన్ని కూడా మనం చూడవచ్చు. చూడండి, 1వ వచనంలో చూస్తే రాజువైన నా దేవా నిన్ను ఘనపరచెదను నా అని చెప్తున్నాడు. అంటే అది కీర్తనకర్త, అది దావీదు గనక దావీదు చెప్తున్నాడు. తర్వాత మనం కనుక చూసినట్లయితే 5వ వచనంలో మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదును అనగా దావీదు. తర్వాత 10వ వచనంలో చూస్తే యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు నిన్ను సన్నుతించెదరు. తర్వాత 12వ వచనంలో చూస్తే నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గూర్చి చెప్పుకొందరు. తర్వాత 18వ వచనంలో తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర్ర ఆలకించి వారిని రక్షించును. ఇక్కడ దావీదు వలె ఉన్నటువంటి కొంతమంది భక్తులైనటువంటి పరిశుద్ధులు
ప్రభు యొక్క రాకడలో ఆయన వచ్చి తన రాజ్యాన్ని భూమి మీద స్థాపించబోయేటువంటి సందర్భంలో వారు అతనితో పాటుగా కలిసి వారు ఏం చేయబోతున్నారు, ఏ విధంగా దేవుని గురించి కీర్తించబోతున్నారు అనేటువంటిది కూడా ఈ కీర్తనలో గమనిస్తాం. తర్వాత 11వ వచనంలో ఆయన రాజ్య మహోన్నత ప్రభావమును ఆయన బలమును నరులకు తెలియజేయటకై. ఇక్కడ దావీదు అనే రాజునాడు ఆయన విధంగా దేవుని ప్రేమించి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ వారికి రాజ్యాన్ని స్థిరపరచటానికి ఎదురు చూస్తున్నటువంటి విమోచన పొంది దేవుని యొక్క రాజ్యాన్ని వారి మధ్యలో ఆయన యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి ఎదురు చూస్తున్నటువంటి భక్తులు ఉన్నారు. అంతకు మునుపు వరకు దేవుని ఆశ్రయించకుండా దేవుని యందు విశ్వసించకుండా ఉన్నటువంటి అనేక మంది అన్యజనులైన వారు ఉన్నారు. వారందరిని గురించి వారు అనేటువంటి మాట వాడుతున్నాడు. కనుక రాజు, ఆయన వెంబడించినటువంటి భక్తులు ఆయన యందు విశ్వసించకుండా ఇప్పుడు ఆయన యొక్క ప్రభావాన్ని చూసి ఈ భక్తులు అన్యజనులుగా ఉన్నటువంటి అనేక మందికి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యముల గురించి పాడుతున్నటువంటి విధంగా ఈ కీర్తనలోని అంశాలు ఉన్నాయి. దాని తర్వాత 2వ వచనంలో అనుదినము నేను నిన్ను స్తుతించెదను, నిత్యము నీ నామమును స్తుతించెదను. అంటే ప్రతిరోజు ఎల్లప్పుడూ దేవుడు చేసినటువంటి ఆ మహత్ కార్యమును తన హృదయంలో ఉంచుకొని స్తుతి గీతములతో తన యొక్క మనస్సును నింపుకునేవాడుగా ఉన్నాడు. యెహోవా మహాత్మ్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము నందదగినవాడు. ఈ మహాత్మ్యం అనేటువంటిది ఆయన యొక్క బలాన్ని, శక్తిని గురించి మాట్లాడుతున్నారు. దావీదు తను విడిపింపబడినటువంటి పరిస్థితులలో దేవుని యొక్క ప్రభావం ద్వారా విడిపించబడి రాజుగా అభిషేకించబడిన రాజ్యాన్ని పొందినవాడుగా ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో ఎవరెవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళు పొందుతున్నటువంటి శ్రమలన్నిటిలో కూడా ఆయన మహాబలాతిశయాన్ని చూపించి తన కొరకు యథార్థంగా ఎదురు చూచేటువంటి బిడ్డలందరికీ విడుదల కలుగు చేయటానికి ఆయన ఉపయోగించినటువంటి ఆ పరలోక సంబంధమైన అన్నిటినీ లోపరచగలగాలినటువంటి శక్తిని బయలుపరుస్తూ చూపించినటువంటి మహాత్యం. అది రుచి చూచిన వారు ఆయన యెహోవా మహాత్యము గలవాడని పాడుతున్నారు. తరువాత 4వ వచనంలో ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడదురు. పాత నిబంధనలో ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి విడుదల పొంది బయటికి తీసుకుని రాబడిన తర్వాత దేవుడు వారికి కొన్ని నియమాలను ఉంచాడు. వాటిలో వారు ఆచరించవలసినటువంటి పండుగలు ఉన్నాయి. ఆ పండుగలలో ముఖ్యమైనటువంటిది పస్కా పండుగ. పస్కా పండుగ ఇశ్రాయేలు వారు ఐగుప్తులో ఉండగా విడుదల పొందబోయేటువంటి రాత్రి రోజు ఒక గొర్రెపిల్లని వధించి ఆ రక్తాన్ని వారి యొక్క ద్వారబంధపు కమ్మీల మీద చిలకరించారు. మరణపు దూత ఆ రక్తాన్ని చూచినప్పుడు ఆ ఇంటిలో ప్రవేశించకుండా దాటి వెళ్ళగలిగేటట్లుగా దేవుని దూత వారందరినీ కూడా ఆ రక్తాన్ని బట్టి కాపాడాడు. దానికి గురించినటువంటి సూచన వారు ప్రతి సంవత్సరం కూడా జరుపుకోవాలని చెప్పాడు. అంటే దేవుడు 400 సంవత్సరాలు దాసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు పక్షంగా కృప చూపించి వారు గొర్రెపిల్ల యొక్క రక్తము ప్రోక్షణ ద్వారా పొందినటువంటి విడుదలను జరుపుకుంటూ ఉత్సవంగా జరుపుకుంటూ ఆ పొందినటువంటి అనేక సంవత్సరాల క్రితం పొందినటువంటి విడుదలను గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును మరలా భూలోకానికి పంపి జయించినటువంటి తన కుమారునితో పాటుగా ఉన్నటువంటి అనేక మంది భక్తులతో కూడా ఈ లోకానికి వచ్చి తన రాజ్యాన్ని స్థాపించినటువంటి సందర్భంలో అది 1000 సంవత్సరాలు జరిగేదిగా ఉంటుంది. ఆ తరంలో ఉన్నటువంటి వారు తర్వాత తరం వారికి, ఆ తర్వాత తరం వారు, దాని తర్వాత తరం వారికి దేవుడు ఏ విధంగా అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ ఓడించి వాటన్నిటి మీద జయాన్ని పొంది దేవుని సంబంధమైన పరలోక సంబంధమైన దేవుని యొక్క స్వభావాన్ని ప్రకటిస్తూ కూడినటువంటి రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించున్నాడు అనేటువంటిది ఒక తరం వారి తర్వాత ఇంకొక తరం వారు దానిని గురించి వర్ణించేవారుగా ఉంటారు. ఇవి యెషయా గ్రంథం 38వ అధ్యాయం 19వ వచనంలోను, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 9వ వచనంలోను, 6వ అధ్యాయం 7వ వచనంలోను, కీర్తనలో 78వ అధ్యాయం 3-4 వచనాల్లోనూ కూడా వర్ణించబడింది. ఒక తరం వారు ఇంకొక తరం వారిని గురించి చెప్పడం. ఇక్కడ చెప్పబడినటువంటిది ఆయన 1000 ఏళ్ల పరిపాలనా రాజ్యాన్ని స్థాపించిన తర్వాత
ఆ సమయంలో ఉన్నటువంటి భక్తులైనటువంటి యూదులు ఎవరైతే ఆయనను స్వీకరించి రాజుగా అంగీకరించారో వారి పక్షంగా దేవుడు వారికి ఒక రాజ్యాన్ని స్థాపించబోతున్నాడో వారు వారి పిల్లలకు దాని తర్వాత వచ్చే తరం వారికి వర్ణించేవారుగా చేయబడతారు. 5వ వచనం, మహోన్నతమైన నీ ప్రభావ మహిమను నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదు. ఈ ధ్యానించదు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే అవి అన్ని వివరణలతోటి దేవుడు ఏ విధంగా ఆకాశ మేఘారూఢుడై మహిమతో ఈ లోకానికి వచ్చి విడుదల పొందలేము అనుకున్నటువంటి కృంగినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా విడుదల కలుగ చేసి తన రాజ్యాన్ని స్థాపించి ఉన్నాడో అది ఏ విధంగా దేవుడు జరిగించున్నాడు అనేటువంటి దానిని నేను ధ్యానించుతాను అని చెప్తున్నాడు. అంటే ఒక్కసారి ఒక మాటలో అనుకోవటం కాదు, అది వివరణతో కూడి దేవుడు ఏ విధంగా మనకున్నటువంటి పరిస్థితిని జాలిపడి ఆయన భూలోకంలోనికి తిరిగి వచ్చి అపవాదిని ఓడించి మన రాజ్యాన్ని తరతరములు ఉండినట్లుగా దావీదుకి ఇచ్చిన వాగ్దానాన్ని స్థిరపరిచున్నాడు. నేను ఆ విషయాలన్నింటినీ కూడా ధ్యానించుతాను. అది విశ్వాసమైన మనందరికీ కూడా ఇశ్రాయేలుడికి ఏ విధంగా తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడో భక్తులైనటువంటి విశ్వాసులు ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తున్నారో వారి కలిగినటువంటి శ్రమలు ఇబ్బందులన్నింటిలో కూడా అపవాది వారిని తీసుకుని వెళ్ళినప్పటికీ కూడా ముద్ర వేయించుకొనకుండా ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధంగా జీవించుతూ దేవుని రాకడ కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డలు ఉన్నారు. వారందరూ కూడా ఆయన చేసినటువంటి కార్యమును తలపోస్తూ ఆయన కొరకు జీవించేవారుగా చేయబడతారు. 7వ వచనం, నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు. ఏ విధంగా ఇశ్రాయేలీయులు ప్రకటిస్తారో అదేవిధంగా విశ్వాసులమైనటువంటి మనందరం కూడా ప్రభు యొక్క మహాత్యాన్ని, ఆయన ప్రతిరోజు మనలో జరిగించేటువంటి పునరుద్ధాన శక్తి యొక్క మహత్యాన్ని, దాని ద్వారా జయం పొందినటువంటి జీవితంలో దేవుడు ఏ విధంగా సిద్ధపరిచి ఆయనతో పాటుగా మహిమలో మనం తీసుకొని రాగలిగి అపవాదిని ఓడించేటువంటి ప్రక్రియలో మనలను కూడా భాగస్వాములుగా చేసి ఉన్నాడు. ఇదంతటిలో కూడా దేవుని యొక్క కృప ద్వారా మనలో జరిగించిన కార్యం యొక్క ఆ మహత్యాన్ని రుచి చూచినటువంటి ప్రతి బిడ్డ కూడా వర్ణించేవాడుగా చేయబడతారు. కనుక ఇప్పుడు మన జీవితంలో అది ఇశ్రాయేలుకు రాబోయే దినాలలో జరిగేటువంటి విషయం. కనుక విశ్వాసంలో ఉన్న మనందరం కూడా దేవుని యొక్క మహిమ నువ్వు వర్ణించుట అంటే మనలను తన కృప ద్వారా వెతికి రక్షించడం మాత్రమే కాకుండా మన పాపాలు క్షమించడానికి ఆయన కుమారుడు కార్చిన ఆ రక్తం చిందించబడటం మాత్రమే కాకుండా తిరిగి మృతులలో నుంచి ఆయన తండ్రి యొక్క బలాతిశయాన్ని చూపించి మనకు విడుదల కలుగు చేసినటువంటి ఆ ప్రభు ఆ బలము మనలో పనిచేయడం ద్వారా ప్రతిరోజు మార్పు చెందినటువంటి ఈ లోక సంబంధమైన స్వభావం నుంచి బదులుగా పరలోక సంబంధమైన పరిశుద్ధతలోనికి పాలు పొందుట అనేటువంటి అనుభవంలోనికి తీసుకుని రాబడుతున్నటువంటి పరిశుద్ధులు ఈ ప్రక్రియ అంతటిలో కూడా ఆయన మహాత్యాన్ని, ఆ మార్పులో ఆయన మనలో జరిగించుతున్నటువంటి ఆ కార్యమును ఇప్పుడు వర్ణించేవారుగా ఉన్నారు. నీ మహాదయాళుత్వమును గూర్చిన కీర్తిని వారు ప్రకటించెదరు, నీ నీతిని గూర్చి వారు గానము చేసెదరు. యెహోవా దయా దాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. మోషే దేవుడిని నిన్ను చూడాలని కోరినప్పుడు ఆయన కనపరచకుండా ఆయన నామమును గురించినటువంటి వర్ణన అది నిర్గమకాండం 34వ అధ్యాయం 6-8 వచనాల్లో చెప్పబడి ఉన్నాడు. ఇక్కడ అది ఆయనను గురించినటువంటి ఆ వివరణ ఏదైతే ఉన్నదో దయా దాక్షమ్యులు గలవాడు, దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు, అవి ఇశ్రాయేలీయుల యొక్క జీవితాలలో నెరవేర్చబడినటువంటి సందర్భంగా దానిని గుర్తు చేసుకుంటూ పాడుతున్నారు. విశ్వాసులైన మన జీవితంలో కూడా మరి ఆదామును పోలినటువంటి పాపము చేయని వారి మీద కూడా మరణం ఏలుబడినటువంటి మన అందరి జీవితాలలో పాపము ద్వారా మరణము ఏలుతున్నటువంటి సందర్భంలో మనంతట మనంగా ఆ పాపమును గురించి కానీ మరణమును కానీ జయించలేకుండా ఉన్న స్థితిలో మనందరం కూడా ఆయన తన యొక్క దీర్ఘశాంతాన్ని మన పక్షంగా చూపించి ఆయన కరుణా కటాక్షములు మన ఎడల కనపరిచి విడుదల కలుగు చేసి ఆయన యొక్క స్వభావం చొప్పున మనతో వ్యవహరించున్నాడు. 9వ వచనంలో ఆయన యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఆయన అందరికీ ఉపకారి అంటే దేవుడు లోకమును ప్రేమించును అనే లోకం అనగా కేవలం ఇశ్రాయేలు కాదు,
రక్షించబడినటువంటి క్రైస్తవులు కాదు, అందరినీ ప్రేమించున్నాడు. ఆయన మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయబడి ఉన్నాడు. మన కొరకు మాత్రమే కాకుండా ఆయన అందరి పాపముల కొరకు ప్రాయశ్చిత్తార్థముగా చేయబడి ఉన్నాడు. ఆయన అందరికీ ఉపకారం. అనగా ఎవరెవరైతే నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఆయన వైపు తిరిగి ఆయనను నిజమైన దేవుడని, ఆయనలో ఉన్నటువంటి కృప చూపించే స్వభావాన్ని బట్టి పాపం నుంచి, మరణం నుంచి ఆయన విడుదల కలుగు చేయగలగడని విశ్వసించిన వారందరికీ కూడా ఆయన సమీపముగా ఉండి ఉపకారం చేసేవాడుగా ఉన్నాడు. 9వ వచనం ఆఖరిలో ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి. ఈ కనికరములు అనేటువంటి మాట ఇంగ్లీష్లో టెండర్ మర్సీస్ అని రాయబడింది. రెండు మాటలు వాడబడ్డాయి. అంటే ఈ రెండు మాటలలోని అర్థం, టెండర్ అనే మాటకు అర్థం హెబ్రీ భాషలో వాడబడినటువంటి పదం రషాం. ఈ రషాం అనేటువంటి మాటకు మూల పదం ఏంటంటే గర్భం. అంటే ఒక తల్లి తన గర్భంలో నుంచి పుట్టినటువంటి బిడ్డపక్షంగా చూపించేటువంటి కనికరం. సృష్టించబడిన మనందరం కూడా ఆయన చేత సృష్టించబడి ఉన్నాం కనుక తల్లి ఏ విధంగా తన బిడ్డల పక్షంగా కనికరాన్ని చూపించేటువంటి స్వభావం కలిగిందిగా ఉంటున్నదో, మన పక్షంగా అదే స్వభావాన్ని దేవుడు మన వెడల చూపించేటువంటి వాడుగా ఉన్నాడని అర్థం ఆ మాటలో. అదే మాట మనం కీర్తనలు 103వ అధ్యాయం 4వ వచనంలో కూడా చూడవచ్చు. అక్కడ కూడా కరుణా కటాక్షములు అని వాడబడింది. కరెక్ట్గా వాడబడినటువంటి మాట కనికరములు అనే మాట టెండర్ మర్సీస్. అంటే ఒక తల్లి యొక్క ఉదరములో నుంచి తన బిడ్డల పక్షంగా ఊబికి పొంగి వారి పక్షంగా దయ చూపించి వారిని స్థిరపరచాలని చూచేటువంటి, అది మార్పు చెందనటువంటి ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని గురించి దేవుడి యొక్క స్వభావం మనతో ఇక్కడ మాట్లాడుతున్నాడు. 10వ వచనం, యెహోవా నీ క్రియలన్నీ నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నవి, నీ భక్తులు సన్నుతించెదరు. కనుక ప్రభువా, నీ రాజ్యం ఇక్కడ స్థాపించబడి ఉండగా నీవు పరలోకములో నీ చిత్తము జరిగినట్లుగా భూమి మీద ఇప్పుడు జరగబోతుండగా నిన్ను ప్రేమించేటువంటి వారు, నీతిని ప్రేమించేటువంటి వారందరూ కూడా నువ్వు ఏదైతే వాగ్దానం చేసి ఉన్నావో ఆ వాగ్దానములన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చి ఉండగా మేము నిన్ను గురించి పాడుతున్నాం. 12వ వచనం, నీ భక్తులు నీ రాజ్య ప్రభావమును గురించి చెప్పుకుందరు, నీ శౌర్యమును గురించి పలుకుతారు. ఈ రాజ్యాన్ని స్థాపించటంలో కలిగించటానికి నీవు వినియోగపరిచినటువంటి నీ బలాతిశయాన్ని బట్టి, నీ ప్రభావాన్ని బట్టి, అన్నిటికంటే ఉన్నతంగా ఉన్నటువంటి నీ ఘనతకు చెందవలసినటువంటి విధంగా నీ రాజ్యాన్ని స్థాపించిన దాన్ని బట్టి మేము దాని గురించి ధ్యానించి ఇతరులతో పంచుకునే వారంగా చేయబడతామని చెప్తాడు. ఈ అనుభవంలోనికి తీసుకుని రాబడినటువంటి విశ్వాసులందరూ కూడా మనం ఈలో పొందినటువంటి అనేకమైన ఉపకారాలను బట్టి కాకుండా దేవుడు మన అంతరంగంలో స్వభావంలో తీసుకొస్తున్నటువంటి మార్పు విషయంలో, అనగా ఒక శత్రువును కూడా ప్రేమించగలిగినటువంటి స్థాయికి దేవుని యొక్క గుణముల యొక్క స్వభావంలోనికి తీసుకుని రావటంలో ఆయన మహాత్యాన్ని, ప్రభావాన్ని మన ఎడల ఏ విధంగా విస్తృతంగా వినియోగపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడో, ఆ రుచి చూచినటువంటి బిడ్డలు యథార్థమైన హృదయంతో ఆయన గురించి పాటలు పాడేవారుగా చేయబడతారు. 13, నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. దావీదుకు దేవుడు వాగ్దానం చేసినాడు, ప్రత్యక్షమై నీ గర్భంలో నుంచి ఒక కుమారుడు ఉదయించును, అతని రాజదండము నిరంతరము నిలుచును తరతరములు. కానీ అది సొలొమోను దాని తర్వాత జరిగినటువంటి తరాలన్నిటిలో కూడా అది స్థిరంగా నిలబడలేదు. కానీ దావీదు యొక్క వంశంలో నుంచి పుట్టినటువంటి యూదా సింహమైనటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మొదటిసారి వచ్చి లోకమంతటికీ కూడా రక్షకుడిగా చేయబడినటువంటి ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఆయన రాజ్యాన్ని అబ్రహాము నీ సంతానము ద్వారా భూలోకంలోని జనములని ఆశీర్వదించబడినని చెప్పబడిన మాట, దావీదుకి ఇవ్వబడిన వాగ్దానం నీ రాజ్యము తరతరములు అని చెప్పబడినటువంటి మాట, ఆ రెండూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తులో స్థిరపరచబడి ఇశ్రాయేలు వారికి రాజ్యమును, వారి ద్వారా భూలోకములోని జనములన్నీ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం అంతా కూడా నెరవేర్చబడేటువంటి సమయం రాబోతున్నది. ఆ రాజ్యం మొదట 1000 సంవత్సరాలు, దాని తరువాత నూతనమైనటువంటి భూమి, నూతనమైన ఆకాశము సృష్టించబడి ఆ రాజ్యము తరతరములు ఉండగలిగేటట్లుగా చేయబడుతుంది. దానిని గుర్తెరిగినటువంటి కీర్తనకర్త, అనగా మనిషి
దేవుడి చేత సృష్టించబడినటువంటి ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చబడి దేవుడు మనిషి ద్వారా ఈ లోకంలో తన రాజ్యాన్ని స్థాపించి పరలోకంలో ఉన్న క్రమాన్ని భూమి మీద తీసుకుని రాబడి ఆయన సృష్టించినటువంటి సృష్టి అంతటిలో కూడా మనుషుడు ఎంతో ఉన్నతంగా హెచ్చించబడి దేవుని యొక్క ప్రతినిధిగా రాజ్యం చేయబోతున్నాడు. దానిని గుర్తెరిగినటువంటి అక్కడున్నటువంటి దావీదురాజు, అతనితో పాటు ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఇప్పుడు మనము అదే కోవకు విశ్వాసం ద్వారా తీసుకుని రాబడి ప్రభు యొక్క రాకడకు ఎదురు చూస్తూ ఆయన మహిమలో మనం కూడా పాలు పొందుటకు ఎటువంటి విధంగా ఆయన యొక్క మహాత్యాన్ని మనలో పని జరగనిస్తూ ఆయన యొక్క రాకడ కొరకు శుభ నిరీక్షణ కలిగి ఎదురు చూస్తున్నాము. వారందరూ కూడా పాడేటువంటి పాట. దానిలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, ఆ రాజ్యంలో కొన్ని గుణాలను గురించి కూడా చెప్తున్నాడు 14వ వచనం నుంచి. పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కురింగిపోయిన వారిని లేవనెత్తువాడు. అంటే ఎవరైనా సరళగా నడవలేనటువంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా తిరిగి బలపరిచి మరలా ఆయనతో పాటుగా కలిసి నడవగలగడానికి ప్రతి ఒక్కరికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేయవాడు. అది ఇప్పుడు మనకు వర్తించేదిగా ఉన్నది. ఎవరైతే ఆయనను ప్రేమించి ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో, మనలో ఈ లోక సంబంధమైనటువంటి ఒత్తిడులు, శరీర సంబంధమైన బలహీనతలు, అపవాది యొక్క కుతంత్రముల చేత కురింగినటువంటి స్థితిలో ఉన్న వారందరినీ కూడా ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు. మనం నడవలేనటువంటి స్థితిలో మరలా తిరిగి నడవగలగటానికి కావలసిన శక్తిని, బలాన్ని దయచేసేవాడుగా ఉన్నాడు. 15వ వచనం. సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చుచున్నావు. నీవు గుప్పిలని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచుచున్నావు. ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఆదాము హవ్వలు చేసినటువంటి పాపాన్ని బట్టి భూమి శపించబడింది. అంటే భూమి తనంతట తానుగా ఫలించి మనుషుడి యొక్క అవసరతల కొరకే కావలసినటువంటి ఫలాన్ని, సస్యాన్ని అన్నిటినీ కూడా అందించగలిగినటువంటి సామర్థ్యాన్ని దేవుడు సృష్టిలో ఉంచాడు. కానీ మనుషుడు చేసినటువంటి పాపాన్ని బట్టి సృష్టి అంతయు కూడా దాసత్వంలోనికి లోపరచబడింది. మనుషుడు తన నుదిటి చెమటను ఓర్చి తన ఫలాన్ని పొందగలిగేటట్లుగా దేవుడు శపించాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడలో తన రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఇప్పుడు ఆయన తన గుప్పిలను వివి ప్రతి జీవి కోరికను తీర్చుచున్నాడు. అందరికీ కావలసినటువంటి ఆహారాన్ని తగిన సమయంలో ఇచ్చేవాడుగా ఉన్నాడు. అంటే మనిషి ఆ శపించబడినటువంటి భూమి యొక్క ఫలింపనటువంటి, సరైన విధంగా ఫలింపనటువంటి స్థితిలోనికి తీసుకుని రాబడిన భూమిలో నుంచి మనిషి కష్టపడి బ్రతకవలసి వచ్చింది. ఇప్పుడు ప్రభు యొక్క రాజ్యం స్థాపించబడినప్పుడు అక్రమము, అవినీతి, అన్యాయము అవన్నీ కూడా తీసివేయబడి ప్రభు యొక్క కృప ద్వారా ప్రతిదీ కూడా సరైనటువంటి విధంగా మరలా దేవుని క్రమంలోనికి తీసుకుని రాబడినప్పుడు మనిషి ఆ శాపంలో నుంచి బయటికి రాగలిగి దేవుని యొక్క నిజమైనటువంటి ఆశీర్వాదాన్ని తన ఈ శరీర సంబంధమైన కోరికలన్నీ తీర్చుకునడానికి అవసరమైన వాటన్నిటిని కూడా దేవుడు సమకూర్చేవాడుగా ఉన్నాడు. ఒక మనుషుడు మాత్రమే కాకుండా వారితో పాటు ఉన్నటువంటి పక్షులు, మృగములు, జంతువులు, వాటన్నిటికీ కావలసిన వాటన్నిటినీ కూడా దేవుడు తన గుప్పిలను విప్పి అందరికీ సరైన విధంగా వారికి కావలసిన ఆహారాన్ని సమృద్ధిగా దయచేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆహారం కొరకటువంటి పోరాటం కానీ, మరి ధనవంతులు, సంపన్నులైన వారు అధికంగా పొందటం కానీ, లేక బీదలైన వారు ఆహారం కొరకు ఇబ్బంది పడటం కానీ అది జరగకుండా ఉండేటువంటి స్థితి అప్పుడు. అది దేవుని యొక్క రాజ్యంలో అదొక నియమాన్ని మనం చూస్తాం. 17వ వచనం. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు, తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. అంటే దేవుడు ఏ విధంగా నీతిమంతుడో ఆ నీతిమంతత్వాన్ని అది తన క్రియలన్నిటిలో కూడా చూపించేవాడుగా ఉన్నాడు. అనగా మనుషుడు పాపము చేయకుండా ఉండేటువంటి స్థితిలోనికి తీసుకుని రావడానికి అవసరమైనటువంటి పరిస్థితిని మరలా తన కృప ద్వారా మనందరి పక్షంగా కలుగు చేసి తన యొక్క సత్యాన్ని తను కోరుతున్నటువంటి విధంగా మనుషులు జీవించగలగడానికి అవసరమైనటువంటి స్థితిని వారి మీద ఉంచి ఆ విధంగా నడవగలగటానికి ప్రతిరోజు కరుణ, కృప, కటాక్షాన్ని మన పక్షంగా చూపించేటువంటి తండ్రిగా ఉన్నాడు. ఆ రాజ్యంలో అది జరగబోతుంది. 18వ వచనం.
తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఆ విధంగా రుచి చూచాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ తరుముతున్నటువంటి సౌలు, అతని సైనికులు అతనితో పాటు ఉండి నిజమైనటువంటి భక్తిని ప్రదర్శించకుండా ఉన్నటువంటి 400 నుంచి 600 మంది ఉన్నటువంటి వారందరి మధ్యలో కూడా రాజు అయినటువంటి దావీదు యథార్థమైన హృదయంతో తను చేయగలిగిన స్థితిలో, సౌలును చంపగలిగిన స్థితిలో ఉండి చంపకుండా, తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది ప్రోత్సాహపరిచినప్పటికీ సౌలును చంపమని వారి యొక్క ఒత్తిడికి లొంగకుండా నిజమైన రీతిలో దేవుని యందు మాత్రమే విశ్వసించి ఆయనకు మొరపెట్టడం ద్వారా పొందినటువంటి విడుదల ఏదైతే ఉన్నదో, రాబోయే దినాలలో ఆయన రాకడకు ఎదురు చూచేటువంటి సమయంలో అనేకమైన శ్రమలు లేకుండా వెళుతున్నటువంటి అనేక మంది భక్తులు వారు కూడా వారు కలిగినటువంటి ప్రతి పరిస్థితిలో కూడా కేవలం విడుదల ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడ ద్వారా మాత్రమే ఆయన మహాత్యాన్ని, ప్రభావాన్ని తెలియపరుస్తూ జరగబోయేటువంటి కార్యమే కానీ వారి సొంతంగా కృంగిపోవడం కానీ బలహీనపడటం కానీ కాకుండా నిజమైన రీతిలో, అంటే ఆయనలో మాత్రమే నాకు రక్షణ ఉన్నదని ఎదురు చూస్తున్నారో, తన ప్రాణమును ప్రేమించకుండా ఆయనను వెంబడించడానికి సిద్ధపడినటువంటి ఆ యథార్థతను వారి జీవితాలలో ప్రకటిస్తారో వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. అది ఇప్పుడు దావీదు ఏ విధంగా రుచి చూచాడు, రాబోయే దినాల్లో భక్తులు ఏ విధంగా రుచి చూడబోతున్నారు, విశ్వసిస్తున్న మనం కూడా నిజంగా ఆయనకు మొరపెట్టువారు అంటే వారికి కలిగినటువంటి వనరులు, ఒత్తిడులు, వారికి కలిగినటువంటి బలము, జ్ఞానము కాకుండా కేవలము ఆయన మీద మాత్రమే ఆధారపడుతూ జీవించుతూ కలిగిన ప్రతి పరిస్థితిలో నుంచి ఆయన మాత్రమే విడుదల కలుగు చేయగలడనేటువంటి నమ్మకం కలిగిన వారు. విశ్వాసులైన మనందరికీ కూడా అనేక విషయాలలో ఎప్పుడు కూడా మనము తోచినది చేసుకుంటూ దానిని చేయమని మనం అడుగుతుంటాం దేవుడిని. ఈ నిజంగా ప్రార్థించుట, మొరపెట్టుట అనేటువంటిది అటువంటిది కాదు. 19వ వచనం, తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. అది ఇప్పుడు తర్వాత దావీదు జీవితంలో అది ఎవరెవరైతే అటువంటి విధంగా భయభక్తులు కలిగిన వారి కోరిక, అంటే ఈ భయభక్తులు కలిగిన వారు అంటే అర్థం ఏంటంటే దేవుడు మన ప్రక్కన ఉండి ఆయన మనకు చెబుతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా మనము శ్రద్ధతో పాటించాలనే కోరిక కలిగిన వారని అర్థం. ఆయన స్వభావానికి భిన్నంగా ఏది చేయకుండా ఆయన కోరిన విధంగా జరిగించాలి, జీవించాలనేటువంటి ఆశ కలిగిన వారని భయభక్తులు కలిగిన వారు అనే మాటకు అర్థం. ఆయన వారికి సమీపంగా ఉంటాడు. ఎందుకు మనం చేస్తున్నటువంటి అనేక సార్లు ప్రార్థనలు, విన్నపాలు అంగీకరించబడనటువంటి స్థితిలో ఉన్నాయంటే దేవుడు కోరిన విధంగా కాకుండా వేరైనటువంటి మనం కోరుకుంటూ అవి చేయాలని మనం ఆయన అడుగుతున్నాం. ఈ భయభక్తులు కలిగిన వారు ఎవరంటే ఆయన వారికి తోడుగా ఉన్నాడని, ఆయన ప్రక్కనే ఉన్నాడని, ఆయన యొక్క వెలుగులో ప్రతిరోజు ఆయనతో పాటుగా నడుస్తూ ఆయన స్వభావానికి అనుసారమైనటువంటి విధంగా జీవించేటువంటి మనసు కలిగిన వారని అర్థం. 20వ వచనం, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనం చేయను. ఎవరైతే ఆయన కొరకు నిజంగా ఎదురు చూస్తున్నారో ఇప్పుడు అప్పుడు ఆయన విడుదల కలుగు చేసేవాడు. ఎవరైతే ఆయనకు వ్యతిరేకంగా ఉంటుంటున్నారో అప్పుడు ఇప్పుడు ఆయన యొక్క దండన వారి మీదకి తీసుకుని రాబడుతుంది. 21వ వచనం, నా నోరు యెహోవాను స్తోత్రం చేయను. కీర్తన మొదటి వక్కణలో ప్రారంభమైన స్తుతి కీర్తన. ఈ హల్లెలూయా అనే మాట మరలా ఇక్కడ వాడబడింది. శరీరులందరూ ఆయన పరిశుద్ధ నామమును నిత్యము సన్నతించుదురుగాక. అంటే ఆయన రాజ్యం స్థాపించబడినప్పుడు అన్యజనులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చి ఆయనను రాజుగా గుర్తెరిగి ప్రతి మోకాలు ఆయన నామమును వంగునని, ప్రతి నోరు ఆయనే ప్రభు అని అంగీకరించునని చెప్పబడినటువంటి మాట నెరవేర్చబడినటువంటిది 21వ వచనం. అది ప్రభు యొక్క రాకడలో వారెంతో ఆనందభరితులై రాబోచున్నటువంటి ఆ కార్యమును ముందుగానే గుర్తెరిగిన వారటువంటి రచయిత దావీదు దాని యొక్క ఆనందంలో రచించబడినటువంటిది. కనుక ఈ లోకంలో ఇప్పుడు జీవిస్తున్న మనందరం కూడా
ప్రభు యొక్క మహత్యాన్ని బయలుపరుస్తూ ఆయన వచ్చి రాజ్యాన్ని స్థాపించబోయేటువంటి విషయం మన జీవితాలను పూర్తిగా ఆవరించి ప్రతిరోజు ఆయన యొక్క ప్రభావం మహిమ ద్వారా నడిపించబడుతున్న అనుభవంలోనికి రాగలిగి ఈ మార్పు చెందుతూ పరిశుద్ధతలో పాలు పొందుతూ మరి రాబోతున్న ఆ లోకం కొరకు సిద్ధపరచబడి ఆయనను ప్రేమించి నిజంగా మొరపెట్టువారుగా ఉన్నటువంటి మన అందరినీ దేవుడు ఆశీర్వదించి దాని కొరకు సిద్ధపరచాలనేటువంటిది మన ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీ కృపలో మాకు అనుగ్రహించిన ఈ వాక్యాన్ని బట్టి ఎంతో వందనాలు. మా ప్రభు మీ కుమారుడు తిరిగి రాబోతూ ఈ లోకంలో రాజ్యాన్ని స్థాపించటానికి మునుపు తన యందు యథార్థంగా విశ్వసించి సమీపం వారందరి నిజంగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండి నడిపించేటువంటి మా ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయన మహత్యాన్ని మేము ఆ సిద్ధపాటుకు, ఆ రాజ్యంలో ఆయనతో పాటు మహిమలో ఉండటకు, ఆ రోజున పెండ్లి కుమార్తె వివాహోత్సవంలో మరి హల్లెలూయా అనే పాటలు పాడగలిగేటువంటి ఆ ప్రకటన చేయబడినటువంటి దేవదూతల సమూహముతో మేము కూడా కలిసి ఆనందించగలగటానికి మా అంతరంగంలో ఇప్పుడు పునాది వేసి మమ్మల్ని చక్కగా నడిపించమని కోరుతూ మా రక్షకుడు ప్రభు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.